నేను సోనియా గాంధీ చేయలేదు. మీకు దాని ప్రభావం ఏమవుతుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి ఉంటే 2009లో ఇప్పుడు ఆయన పొలిటికల్ స్టేచర్ ఏ రకంగా ఉండేది? ఇవాళ మోడీతో కంపారిజన్లో ఆయన పొలిటికల్ స్టేచర్ ఇప్పటికీ ఇంత ఇంప్రూవ్ అయినా కూడా వెలవెలబోతోంది. ఒకవేళ 2009లోనే ప్రైమ్ మినిస్టర్గా కనుక అయ్యి ఉంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని ఉండేది కదా. సో మీకు కేటీఆర్ను కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి చేసి ఉంటే ఇలా రేవంత్ రెడ్డితో కంపారిజన్లో కేటీఆర్ చాలా హయ్యర్ లెవెల్లో ఉండేవాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజకీయాల్లో తాము బలంగా ఉన్నప్పుడే నా వారసుని ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో చేస్తే వారికి అది అడ్వాంటేజ్ ఉంటుంది అనే భావన ఒకటి. కానీ మళ్ళీ మేము అధికారంలోకి మేమే వస్తామని నమ్మకంతో చేయకపోవచ్చు. కేసీఆర్కి పూర్తి నమ్మకం ఉంటే మేమే అధికారంలోకి వస్తామని. తర్వాత ఎవరైనా రాజకీయాల్లో పవర్ అనుభవించాక తమ కొడుకు కాదు, బిడ్డకు కాదు, భార్యకు కూడా పవర్ వదులుకోవాలని కోరుకోరు. అది హ్యూమన్ క్యారెక్టర్ కూడా చాలా మందిలో. ఎందుకంటే అది మామూలు విషయంగా తెల్లారిని దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి చేసి ఉంటే పోలో ఆడుకుంటూ టీఆర్ఎస్ వాళ్ళంతా కేటీఆర్ ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు. కేసీఆర్ ఫామ్ దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు. అందువల్ల అధికారంలో ఉన్న వ్యక్తి చివరి వరకు తానే అధికారంలో ఉండాలి. ఇక తాను లేరు అనుకున్నప్పుడు తన బిడ్డకి ఇవ్వాలని కోరుకుంటాడు. సో అందువల్ల అంత సులభంగా అధికారాన్ని వదులుకోరు ఏ నాయకుడికి కూడా. కారణాలు ఏదైనా మళ్ళీ వస్తామన్న ఆశ కావచ్చు, లేదా తాను అధికారాన్ని వదులుకోలేకపోవచ్చు. కేసీఆర్ చేయలేదు. ఇప్పుడు ఏమైంది? కేటీఆర్కి రాజకీయంగా అది లాభమైందా? కాలే కదా. సో ఇక్కడ కూడా అంతే. చంద్రబాబు నాయుడు పైన కూడా ఒత్తిడి ఏంటంటే మీరు మనకు అధికారం ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రిగా చేస్తే మనకు లోకేష్ పవన్ కళ్యాణ్తో పోలిస్తే హయ్యర్ పెడెస్టల్ మీకు వచ్చేస్తాడు. ఇప్పుడు అందుకే మీకు భరత్ ముఖ్యమంత్రి చేయాలని మాట్లాడింది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేటప్పుడు కూటమిలో భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ఎట్టి బస్సులు అంగీకరించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గిపోతుంది. కానీ లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ ఎలా ఆపగలుగుతాడు? టీడీపీ ఎమ్మెల్యేల ఇష్టం కదా, టీడీపీ ఇష్టం కదా తమ పార్టీ తరఫున ఎవరు నాయకులు చేయాలని. చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉంటేనే నేను కూటమిలో ఉంటాను అని పవన్ కళ్యాణ్ అనగలడా? ఒకవేళ అలా అని దూరం వెళ్ళినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలా అని దూరం వెళ్ళినంత మాత్రాన లోకేష్ ముఖ్యమంత్రిగా ఆపగలడా? అందువల్ల ఎవరిని తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చేయాలన్నది పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది, టీడీపీ చేతిలో ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు మాత్రం జనసేన కూడా యాక్సెప్ట్ చేయాలి, బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయాలి. జనసేన అందుకు ఈ పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తానని అనుకోను. ఎందుకంటే లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయడం పట్ల కాదని వ్యతిరేకత. ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ ప్రత్యేకత పోతుంది కదా, అది జనసేన అంగీకరించింది. నాట్ ఎగనెస్ట్ లోకేష్, బట్ పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గించడాన్ని అంగీకరించలేరు కదా. పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు వస్తే. అందువల్ల ఇప్పుడు ఈ డిమాండ్ ఏమొస్తుంది అంటే ఈ కూటమిలో ఉండే డైనమిక్స్ వల్ల మనకి ఇబ్బంది ఉంది కనుక ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఏకంగా సీఎంఏ చేసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు సీఎం మళ్ళీ 2029 తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ఇబ్బంది. 2029 నాటికే లోకేష్ను ముఖ్యమంత్రిగా చేస్తే జగన్మోహన్ రెడ్డితోని పవన్ కళ్యాణ్తోని ఈక్వల్ స్టేచర్లో ఫైట్ చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్తో వాళ్ళ ఫైట్ చేయాల్సిన అవసరం లేకపోతే జగన్తోనైనా ఫైట్ చేయగలుగుతారు అనే యాంగిల్ ఉండొచ్చు. అందుకే పాసిబిలిటీ ఏంటి? ఉప ముఖ్యమంత్రి చేయాలంటే కూటమి డైనమిక్స్ అంగీకరించకపోతే చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆయనకు ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది కనుక ఆయన మోడీ ప్రభుత్వంలో చాలా కీలక మంత్రిగా ఉండవచ్చు, లేదా ఆయన కావాలనుకుంటే వైస్ ప్రెసిడెంట్ కావచ్చు చంద్రబాబు నాయుడు. సో ఆయనకు ఆ స్కోప్ ఉంది కనుక చంద్రబాబు నాయుడును ఏదో ఏది లేకుంటే ఇంట్లో కూర్చోమని కాదు. చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పాత్ర పోషించి లోకేష్ ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనుక చేస్తే ఇది ఒక చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు లోకేష్ నిజంగానే టీడీపీ వారు జనసేన అభ్యంతరాన్ని పక్కన పెట్టి డిప్యూటీ సీఎం చేస్తే బహుశా పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి ఇక నాగబాబును మంత్రిగా చేసి ఆయనను జనసేన తరఫున ఉప ముఖ్యమంత్రి చేసి నాగబాబు లోకేష్ ఉప ముఖ్యమంత్రిలాగా ఉంటారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉంటాడు. ఆ పాసిబిలిటీ కూడా ఉంటుంది. అందువల్ల ఇది పరస్పర పోటీ కాదు, ఎవరి అడ్వాంటేజ్ కొరకు వాళ్ళు చేసే ప్రయత్నం. ఇది కూటమిలో అనివార్యంగా వస్తుంది. అందుకే మళ్ళీ చెప్పేది లోకేష్కు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రిలేషన్స్లో వచ్చే సమస్య కాదు ఇది. ఆ సమస్య కాదు. ఈ సమస్య ఏంటి అంటే తమ పార్టీకి అడ్వాంటేజ్ ఉండాలి అని సహజంగా ప్రతి పార్టీ కోరుకుంటారు. ఎట్లీస్ట్ డిసడ్వాంటేజ్ ఉండకూడదు. అడ్వాంటేజ్ పక్క పెట్టండి, తెలుగు డిసడ్వాంటేజ్ ఉండకూడదు నా పార్టీ. ఆదిరెడ్డి వాసు ఒక కామెంట్ చేశారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్
లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కమెంట్ చేశారు. అండ్ రీసెంట్గా టీజీ భరత్ దావోస్లో కూడా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వాళ్ళిద్దరు సమక్షంలోనే తన మనసులోని మాటను అంటే లోకేష్కు అర్హత ఉంది, ఆయన గొప్ప గొప్ప చదువులు చదువుకుని వచ్చారు కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఒకసారి టీజీ భరత్ బైట్ ప్లే చేయండి. మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వి హ్యావ్ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఓకే, కాబోయే సీఎం అన్నారు. అంతకుముందు అందరూ కూడా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్కి అని చెప్పి అందరికీ తెలుసు, అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు, ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. శ్రీనివాస్ రెడ్డి. నేత మన చివరగా మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ చివరగా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొంతమంది, కాదు సీఎంనే చేసేయాలని మరికొంతమంది. సో తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు, కానీ అంటే కొన్ని మీడియాల్లో వచ్చాయి సార్, మందలించారు టీజీ భరత్ని చంద్రబాబు నాయుడు, అలా మాట్లాడొద్దు అన్నారు అని చెప్పి. కానీ జనసేన పార్టీ అఫీషియల్గా నిన్న ఒక ప్రకటన చేసింది సార్. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంశం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలకు కౌంటర్గా సామాజిక మాధ్యమాల్లో కానీ మీడియా ముందు కానీ ఎవ్వరూ స్పందించవద్దు అని చెప్పి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారికంగా ఒక వార్నింగ్ అనే అనుకోవాలి. అంతకు ముందు అంటే ఈ వార్నింగ్ రాకముందు జనసేన పార్టీలో ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయల్ ఒక కమెంట్ చేశారు, ఆ కమెంట్ కూడా విందాం. కిరణ్ రాయల్ గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభపరిణామం, మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది నిర్మాణం ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటారు, ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3-4 చంద్రబాబు గారితో కలిపి అలా అన్యూన్యంగా మనం నిజంగా కిరణ్ రాయల్ అనుమానపడినట్టే భయపడినట్టే జరిగింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం స్టార్ట్ చేశారు. గతంలో ఎన్టీఆర్కి వెన్నుపోటు ఏ రకంగా పొడిచారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకుని ఆ రకంగానే వదిలేశారు. చంద్రబాబు నాయుడు నోటీసులో లేకుండా ఈ నాయకులందరూ అలా మాట్లాడరు కదా, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి, జనసేన పార్టీని తొక్కేయడానికి ఇదంతా జరుగుతోంది అని వైసీపీ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది సార్. సో ఎలా చూడాలి సార్ ఈ మొత్తం రాజకీయం ఏంటి? అంటే జనసేనను తొక్కేస్తానికి ఇప్పటికిప్పుడు తెలుగుదేశానికి అవసరం ఉందని అనుకోను. ఏ రాజకీయ పార్టీ అయినా శాశ్వతంగా ఏ పార్టీతో మైత్రి ఉండవు, రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఇప్పటికిప్పుడు జనసేనను తొక్కేయాలనో, పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూడాలనో టీడీపీ యత్నిస్తోంది అనే వాదన నిజం కాదు వైసీపీ.
సహజంగానే టీడీపీ జనసేన మధ్య దూరం పెంచాలని వైసీపీ కోరుకుంటుంది కనుక ఆ రకమైన వ్యాఖ్యానాలు చేస్తాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు లోకేష్లో పవన్ కళ్యాణ్కి ఇస్తున్న గౌరవంలో ఎలాంటి ప్రశ్న లేదు, Yes, sir. తగ్గింపు కూడా లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చెప్తున్న గౌరవంలో కూడా తేడా లేదు. మరి ఏంటి, ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే డెఫినెట్గా రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. 4 పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ జనసేన టీడీపీతో పోలిస్తే బీజేపీ జనసేనకు మరింత సన్నిహితం. రేపు అనివార్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2029 2034 ఆ తర్వాత అయితే రాజకీయం చేయలేడు కదా. Yes. అనివార్యంగా ఎవరినైనా వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది, వయసు ఎవరికి ఆగదు, ఎంత శక్తివంతుడికైనా. అందుకే నేను 29 తర్వాత అంటాను, 34 తర్వాత అనుకుందాం. ఎప్పుడో ఒక చోట అయితే చంద్రబాబు నాయుడు షుడ్ గివ్ వే టు సంబడి ఎల్స్. ఆ ఎవరు సంబడినప్పుడు ఖచ్చితంగా లోకేష్ అవుతారు. అందువల్ల వైసీపీలో జగన్, జనసేనకు పవన్, టీడీపీకి లోకేష్, బీజేపీకి ఎవరుంటారు? వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి పెట్టుకున్నారా తెలియదు మనకు. సో ఏదున్నా ఈ ముగ్గురు అయితే గ్యారంటీ, పవన్, లోకేష్, జగన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూటమి నిర్మాతలో ఒకరు. కూటమి విజయవంతం కావటానికి గేమ్ చేంజర్ చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఈ అధికారంలోకి వచ్చాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా తాజాగా మీకు తిరుపతి తొక్కేసలాట్లు మనం చూసాం. ప్రజలు హర్షించే రీతిలో కూడా స్పందించాడు. టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాలు పట్టుకుని మాట్లాడుతున్న సమయంలో బేషరతుగా క్షమాపణ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ చెప్పు అన్నాడు. ఆయన చెప్పక తప్పనిసరి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఏదో అడిగితే చేస్తానన్నవాడు కూడా. సో ఇలా జరుగుతూ హోంమంత్రిని బహిరంగంగానే ప్రశ్నించాడు. మీరు